హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అన్నమాట. ముఖ్యంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదట రైతుల ఖాతాల్లోకి సంబంధించి వీరి ఖాతాల్లో 9,600, అదేవిధంగా 10,000, 2,000 రూపాయలు ఇలా అకౌంట్లు అయితే జమ కాబోతున్నాయి అన్నమాట. అయితే గతంలో వానాకాలం సీజన్ సంబంధించి పైసలు అనేది 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా వచ్చేసి యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. పైసలు మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు, ఇందుకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటన్నది, అదేవిధంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వీరికి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీరికి మాత్రం అయితే డబ్బులు అనేది రావన్నమాట. సో రాని వారు ఏం చేయాలి, అదేవిధంగా ఏ టైంకు డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది, ఆ వివరాలని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈ పథకం అనేది ముఖ్యంగా ఫిబ్రవరి 24, 2019లో ప్రారంభం చేయడం జరిగింది ప్రధాని మోదీ గారు. అంటే ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి సో రైతులకు ఎంతో ఆర్థికంగా సాయం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 విడత వరకు అంటే దాదాపు 40,000 రూపాయల అకౌంట్లో జమ చేశారు. ఇప్పుడు 21 విడత కోసం ఎదురు చూస్తున్న వారికి 2,000 రూపాయలు అనేది ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇక 3 విడతలు వచ్చే సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందుకు సంబంధించి విడుదల తేదీలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ముఖ్యంగా ఎవరు అర్హులు ఏంటన్న దానిపైన ఈసారి కొత్త విధానం, కొత్త మార్పులు అయితే చేశారనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ నిధులు పొందడానికి రైతులు తప్పనిసరిగా అర్హత పాటించాల్సి అయితే ఉంటుంది. రైతులు తమ భూమి వివరాలు పథకంలో పోర్టల్లో తప్పనిసరిగా అయితే నమోదు చేసి ఉండాలి. దాంతోపాటు మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అనేది చేసి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే పైసలు పడతాయి. అర్హత గల రైతులు గుర్తుంచుకోవడం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది కాబట్టి సాగు భూమి ఉన్న రైతులు అందరూ కూడా సో ఇందుకు సంబంధించి ఈ కేవైసీ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ సంబంధించి పథకం కింద డబ్బులు అనేది రావాలంటే ఈ కేవైసీ తప్పనిసరి చేయడం జరిగింది. ఇక ఈ ప్రక్రియ కంప్లీట్ చేసుకుని ఉండాలి. తర్వాత అంటే తమ గుర్తింపు ధృవీకరించుకోవడం పీఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం రైతులు ఈ కేవైసీ సులభంగా పూర్తి చేయడానికి మార్గాలు అయితే ఉన్నాయి. అందులో వచ్చేసి ఓటీపీ ఆధారిత ఈ కేవైసీ, అదేవిధంగా బయోమెట్రిక్ ఆధారిత ఈ కేవైసీ, అదేవిధంగా ఫేస్ అథెంటికేషన్ ద్వారా అయితే విడుదల చేయనున్నారన్నమాట. సో మొత్తం మీద ఇక మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి 12 విడత నుంచి దాదాపు 20 విడత మధ్యలో ఎవరికి డబ్బులు పడకుండా కూడా ఈ కేవైసీ చేసుకుంటే కంప్లీట్గా వారికి ఒకేసారి అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. తాజాగా వచ్చేసి వారికి డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. వారికి 2 విడతలు అంటే 4,000 రూపాయలు, ఇక 5 విడతలు అంటే 10,000 ఇలా జమ కావడం జరుగుతుంది. ఇక 21 విడత కోసం ఎదురు చూస్తున్న వారికి 2,000 రూపాయలు మాత్రమే జమ అవుతుంది. రేపు మనకి ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది అంటే రేపు 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఇక ఏదైతే 2,000 రూపాయలు మిగతా పైసలు అనేది జమ కావడం జరుగుతుంది. లిస్ట్ అనేది ఇచ్చారన్నప్పుడు pmkisan.in వెబ్సైట్లో వెళ్ళి బెనిఫిషరీ స్టాటస్లో అందులో క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క జిల్లా, అదేవిధంగా గ్రామం, బ్లాకు, మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. మీ గ్రామంలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఎంతమందికి మన పేరు ఉందా లేదన్నది అలా స్క్రోల్ చేసి చూడవచ్చు అనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆ పేరు ఉంటేనే మాత్రమే మనకు పైసలు అనేది అకౌంట్లో జమ కావడం జరుగుతుంది అనమాట. ఇక 9,600 రూపాయలకు సంబంధించి పథకానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పటికే సన్న ఓట్లు ఎవరైతే పండిస్తున్నారో వారికి సబ్సిడీ రూపంలో అంటే అందిస్తున్నారు. క్వింటాకి 500 రూపాయల చొప్పున. ఇప్పుడు ఎకరానికి 9,600 రూపాయల చొప్పున సబ్సిడీ అందిస్తారనమాట. కూరగాయలు ప్రోత్సహించేందుకు గాను ఎవరైతే పంటలు సాగు చేయాలనుకుంటున్నారో ఇటీవల కాలంలో ఒకవేళ పంటలు సాగు చేసిన వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు 9,600 రూపాయలు వస్తాయన్నమాట. ఏదో విధంగా పంట కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 9,600 అయితే రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ కొత్తగా ఎవరైనా సాగు చేయాలనుకున్నట్లయితే తప్పనిసరిగా ఉద్యానవన శాఖను అయితే కలవాల్సి అయితే ఉంటుంది. తగిన పత్రాలు ఇచ్చినట్లయితే వారికి అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అనమాట. ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్న నేపథ్యంలో మనకు మరోసారి క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతున్నారు తెలుస్తుంది. సో ఇక ఇటీవల కాలంలో నిన్న ఆల్రెడీ క్యాబినెట్ భేటీలో ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించి కీలకంగా చర్చించినారో తెలుస్తుంది. త్వరలో అంటే డిసెంబర్ 1st వీక్ లేదా 2nd వీక్లో నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించిన నిధులు కూడా సిద్ధంగా ఉంచాలని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చాయన్నమాట అధికారులకు. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చిన అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.